ఈ దేశంలో ఒకవేళ పోలీసులు పెట్టకుండా రేవంత్ రెడ్డి గారు అంత ధైర్యం చేసి ఆర్ట్స్ కాలేజీ ముందుకు వచ్చే ధైర్యం నీకుంటే, ఆ దమ్ము నీకుంటే డిసెంబర్లో మాట్లాడుకున్నావు రేవంత్ అన్న. ఎందుకంటే వీడియోలు వైరల్ అవుతాను, పెద్ద ఉళ్ళు పొడిచి మాట్లాడి. నువ్వు మాటల ముఖ్యమంత్రి తప్ప చేతల ముఖ్యమంత్రి కావు. ఇప్పుడు సపాటు కొట్టే ఆ మేధావులందరూ రేపు 4 నెలల తర్వాత బతుకు బయటపడుతుంది. మా రైతులు గిట్నే ఓ అమ్మ ఆగ 15 ఆగస్టు 15 తారీఖు రాగానే అంటే డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు నాడు అది వీకింది. అప్పుడు పలదారుల కోసం మా రేవంత్ వచ్చిండు, అయిపోయింది, రుణమాఫీ చేసిండు అన్నారు. ఇంకా వీక్ ఎగురు వచ్చింది. మళ్ళా ఆగస్టు 15 నాడు రాగానే తని యావిడు లక్ష్మీనరసింహస్వామి మీద కానీ, సమ్మక్క సారక్క మీద, జూబిలీస్ పెద్దమ్మ మీద, ఎవడో రాజన్న మీద, ఎదురు వచ్చిన దేవుళ్ళ మీద ఒట్టేసినాం. అమ్మ దేవుడి మీద ఒట్టేసిన కదా, మరి చేస్తాడేమో అనుకున్నట్టనన్న అది కూడా వీకింది. ఇప్పుడు నేతి బీరకాయలు డైలీనట్టు నీ మరల చిత్తశుద్ధి లేదని తెలిపోయింది లోకానికి. ఈ ఏదైతే ఆర్ట్స్ కాలేజీ కాడికి వచ్చి పెట్టాను ఛాలెంజ్ చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి. ఈ రోజు కూడా దమ్ము ధైర్యం ఉంటే పోలీసులు లేకుండా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర డిసెంబర్ నువ్వు సభ పెడితే, నిరుద్యోగులకు నిర్బంధం చేయకపోతే, నిన్నమన్న నిరుద్యోగులతో కేసు పెట్టి వాళ్ళందరినీ స్టేజ్ పైన కూర్చోబెట్టి దమ్ము నీకుంటే మునగాడ నిరూపించాలి. ఆ రోజు సలాం కొడతా నీకు. ఇక